కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఫోక్స్కో కేసు మలుపులు తిరుగుతుంది. ఇవాళ ఒకవైపు విచారణకు వస్తానని బండి భగీరథ్ సిట్ అధికారులకు సమాచారం అందించగా ఈ కేసులో మధ్యంతర రక్షణ పిటిషన్ పై విచారణ జరగనుంది. బండి భగీరథ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఆసక్తికర వాదనల తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వారానికి వాయిదా వేసింది. అయితే ముందస్తు బెయిల్ పై విచారణ జరిగేలోగా అరెస్టు జరగకుండా ఉండేందుకు భగీరథ్ కోర్టును కోరారు. మధ్యంతర రక్షణ కల్పించాలి అన్నారు. దీనిపై విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది కోర్టు. ఇక ఈ కేసులో పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది కోర్టు. బాధితురాలు పుట్టిన తేదీపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫోక్స్కో చట్టంలోని సెక్షన్ 11 నిర్దేశించిన వాటి పరిధిలోకి పిటిషనర్ రాదని, అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 74, 75 ఆరోపించబడిన నేరాలు రుజువు కాలేదని చెప్పారు. అలాగే బాధితురాలిగా చెబుతున్న బాలిక వయసు 19 నుంచి 20 మధ్య ఉంటుందని కోర్టుకు తెలియజేశారు. బాలిక తల్లి తప్పుడు రికార్డ్స్ సృష్టించి వయసు తగ్గించి కఠినమైన ఫోక్స్కో చట్టం కింద కేసు నమోదు చేయించారని తన వాదనలో తెలిపారు. 8 నెలల క్రింద జరిగిన సంఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడంలో దురుద్దేశం ఉందన్నారు. ఇక వాదనలు విన్న కోర్టు బాలిక మైనర్ కాదు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉంటే సమర్పించండి అంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇక మరోవైపు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్స్కో కేసులో సిట్ విచారణకు బండి భగీరథ్ హాజరు కాబోతున్నారు. ఈ నెల 13న విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వగా ఇవాళ విచారణకు వస్తానని, అన్ని ఆధారాలతో సిట్ విచారణకు హాజరవుతానంటూ సిట్కు లేఖ రాశాడు బండి భగీరథ్. ఇక ఒకవైపు సిట్ విచారణ, మరోవైపు హైకోర్టులో మధ్యంతర రక్షణ పిటిషన్ పై విచారణ ఉండడంతో బండి భగీరథ్ అరెస్ట్ అవుతారా లేక కోర్టు బెయిల్ ఇస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.